పూర్వం ఒక రాజుగారు ఉండేవారు. అతని దగ్గర చాలా డబ్బు, నగలు ఉండేవి. తను ఏది కావాలి అన్నా అది తన దగ్గరికి రావాల్సిందే. రాజు కావడం వల్ల తన మాటకు ఎవరు ఎదురు చెప్పేవారు కాదు. కానీ రాజుగారు తన జీవితంలో సంతృప్తి లేక ఏదో కోల్పోయినట్టుగా జీవించేవారు. ఒకసారి మంత్రి గారితో కలిసి తన రాజ్యంలో ప్రజలు తనని ఏమనుకుంటున్నారు అది తెలుసుకోవడం కోసం మారు వేషంలో ప్రజల దగ్గరికి బయలుదేరాడు. రాజుగారు వెళ్తుండగా ఒక రైతు చాలా ఆనందంగా పాటలు పాడుకుంటూ పొలంలో పని చేసుకుంటున్నాడు. అది చూసిన రాజుకి ఆశ్చర్యం వేసింది. ఆ రైతు ఒంటి మీద బట్టలు కూడా చిరుగున్నాయి. అయినా ఇంత ఎండలో ఆనందంగా పాటలు పాడుకుంటూ ఎలా పని చేస్తున్నాడు అని అనుకొని ఆ రైతు దగ్గరికి వెళ్ళి, నీవెవరు, నీ పేరేంటి, నువ్వు ఇంత ఆనందంగా ఎలా జీవిస్తున్నావు అని అడిగారు. దానికి రైతు తన పేరు చెప్పి తన గురించి ఇలా చెప్తున్నాడు. నా దగ్గర డబ్బు లేకపోయినా నన్ను బాగా చూసుకుండే భార్య ఉంది. అలాగే నా దగ్గర డబ్బు లేకపోవడం వల్ల రాత్రులు కూడా దొంగలు దొబ్బేస్తారేమో అన్న భయం లేకుండా ప్రశాంతంగా పనుకుంటున్నాను అని చెప్పాడు. అది విన్న రాజుకి ఆ రైతు మాటలు సంతృప్తి ఇవ్వలేదు. ఇంకా రాజు, మంత్రి అక్కడి నుంచి బయలుదేరి రాజ్యానికి చేరుకున్నారు. రాజు రాజ్యానికి వచ్చిన ఆ రైతు ఆలోచనలు మెదడులోంచి పోవట్లేదు. మంత్రిని పిలిచి ఇలా అడుగుతున్నాడు, ఓ మంత్రి, ఆ రైతు అంత ఆనందంగా ఎలా జీవిస్తున్నాడు? ఆ రైతు చెప్పిన మాటలు మాత్రం నాకు నచ్చలేదు. నువ్వేమైనా చెప్పగలవా అని అడిగాడు. దానికి మంత్రి కొంచెం టైం తీసుకొని, ఆ రైతు 99 క్లబ్లో జీవించట్లేదు మహారాజా అని అన్నాడు. ఆ మాటలు విన్న రాజు ఆశ్చర్యపోయి, 99 క్లబ్ ఏంటి, ఇది కొత్తగా వింటున్నాను అని అన్నాడు. దానికి మంత్రి, ఓ రాజా, నేను చెప్పినట్టు మీరు చేస్తే ఆ 99 క్లబ్ గురించి మీకు తెలుసుద్ది. మీరు 99 బంగారు నాణ్యాలు ఆ రైతు పొలంలో ఉండేలా చెయ్యండి అని అన్నాడు. రాజు అలాగే తన భటులను పిలిచి ఆ పొలంలో 99 బంగారు నాణ్యాలు ఉండేలాగా చేశాడు. నెక్స్ట్ రోజు రైతు తన పొలం పని మీద ఆ పొలానికి వచ్చాడు. అక్కడ ఉన్న 99 బంగారు నాణ్యాలని చూశాడు. ఆ బంగారు కాయిన్లని చూడంగానే చాలా ఆనందం కలిగింది. ఆకాశం వంక చూస్తూ దండం పెట్టాడు. ఎమ్మటనే ఆ బంగారు నాణ్యాలని లెక్క పెట్టడం మొదలు పెట్టాడు. లెక్క పెడితే 99 వచ్చినాయి. అదేంటి, 100 ఉండాలి కదా, 99 ఉన్నాయి ఏంటి, నేను తప్పు లెక్క పెట్టానా అని 3 సార్లు లెక్క పెట్టాడు. 3 సార్లు లెక్క పెట్టిన 99 ఉన్నాయి. రైతు మనసులో ఇలా అనుకుంటున్నాడు, మొత్తం 100 ఉండాలి, కానీ 99 ఉన్నాయి. అంటే 100ది ఈ పొలంలోనే ఎక్కడో పడిపోయి ఉంటది అని వెతకడం మొదలు పెట్టాడు. ఎంత వెతికినా కనబడలేదు. చీకటి పడడంతో ఇంటికి వెళ్ళి అన్నం తిని నిద్రపోదాం అనుకున్నాడు. కానీ రైతుకి నిద్ర పట్టట్లా. ఆ 100 నాణ్యమే కళ్ళ ముందు ఆడుతుంది. ఎలాగైనా పొద్దున్నే లేచి ఆ కాయిన్ ని ఎతకాలి అని అనుకున్నాడు. ఆ నైట్ నిద్రపోదామన్నా నిద్ర పట్టలేదు. పొద్దున్నే లేచి మళ్ళీ వెతకడం మొదలు పెట్టాడు. అదే పనిగా రాత్రి వరకు ఆ పొలం అంతా వెతుకుతూనే ఉన్నాడు. ఆ పొలమే కాకుండా పక్కనున్న పొలాలు కూడా వెతికాడు. ఎప్పుడు ఆనందంగా కనబడే రైతు మొహంలో చిరాకు కనబడింది. ఆ కాయిన్ దొరకలేదు అన్న బాధలో ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళంగానే తన భార్య ఆ 99 కాయిన్లో 3 కాయిన్లు ఖర్చు పెట్టి నాకు కావలసిన వస్తువులు కొనుక్కున్నాను అని చెప్పింది. ఎప్పుడు శాంతంగా మాట్లాడే రైతు భార్యతో ఇలా అంటున్నాడు, నిన్ను ఎవరు ఖర్చు పెట్టమన్నారు, నన్ను అడిగి ఖర్చు పెట్టాలి కదా అని గొడవ పడ్డాడు. ఎప్పుడు గొడవలు పడని తన భర్త తనతో గొడవ పడేసరికి భార్య బట్టలన్నీ సదురుకొని తన పుట్టింటికి వెళ్ళిపోయింది. తన భార్య వెళ్ళిపోయింది అన్నది ఏమీ పట్టించుకోకుండా తర్వాత రోజు ఉదయం కూడా ఆ పొలానికి వెళ్లే సందు అంతా వెతకడం మొదలు పెట్టాడు. వెతుకుతున్న సమయంలో రాజు ఈ రైతు అసలు ఎలా ఉన్నాడు చూద్దాం అని మంత్రిని తీసుకొని ఆ పొలం దగ్గరికి వస్తున్నాడు. దిగాలుగా, కంగారుగా, చిరాగ్గా ఉన్న రైతును చూసి రాజు ఆశ్చర్యపోయాడు. ఇంతకు ముందు చూసిన రైతుకి ఇప్పుడు రైతుకి చాలా తేడా కనబడుతుంది. ఇతను బాగా నీరసంగా ఏదో కోల్పోయినట్టుగా కనిపిస్తున్నాడు అని చెప్పాడు. అది విన్న మంత్రి, ఇతను కూడా 99 క్లబ్ లో చేరాడు మహారాజా అని
చెప్పాడు. అప్పుడు రాజు ఆలోచించడం బిగించేశాడు. తను అనుభవించడానికి అన్ని వసతులు ఉన్నాయి, డబ్బు ఉంది, బంగారం ఉంది. నేనెందుకు అసంతృప్తిగా ఉండాలి? నేను ఈ 99 క్లబ్‌కి దూరంగా ఉండాలి అని అప్పటి నుంచి ఆనందంగా బతకడం ప్రారంభించాడు. మనలో కూడా చాలా మంది 99 క్లబ్‌లోనే జీవిస్తున్నారు. కావలసినంత డబ్బు, ఆరోగ్యం అన్నీ ఉన్నా ఏదో లేనిది కావాలని ఆశిస్తూ ఈ 99 క్లబ్‌లోనే జీవిస్తున్నారు. ఈ కథ విన్న వారిలో కొంతమందైనా ఈ 99 క్లబ్ నుంచి బయటికి రావాలని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్‌తో పాటు పక్కన బెల్ ఐకాన్ ఉంటది. ఖచ్చితంగా ఈ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీరు బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. ఫ్రెండ్స్, ఇంకో మంచి స్టోరీతో మళ్ళీ కలుద్దాం.